ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో పోలింగ్కు 4 రోజుల సమయం మాత్రమే ఉండటంతో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఆ పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. వైసీపీ, టీడీపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ఎడ్జ్లో ఉన్నారు. మరో నియోజకవర్గం దెందులూరులో టఫ్ ఫైట్ నడుస్తోంది. వైసీపీ ఎడ్జ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మరోసారి బరిలో ఉన్నారు. ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య ఎడ్జ్లో ఉన్నారు. కైకలూరులో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు మరొకసారి గెలిచే ఛాన్స్ ఉంది. ఇటు నూజివీడిలో వైసీపీకి మెకా వెంకటప్రతాప్ అప్పారావు విజయాన్ని అందించబోతున్నారు. చింతలపూడిలో టీడీపీ ఎడ్జ్లో ఉంది. ఆ పార్టీ అభ్యర్థి రోషన్ కుమార్ గెలవబోతున్నారు. పోలవరంలోనూ నువ్వానైనా అన్నట్లుగా పోరు ఉండబోతోంది. టఫ్ ఫైట్ లో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి గట్టెక్కే అవకాశం ఉంది. ఇటు ఏలూరు లోక్సభ స్థానంలో టీడీపీ, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఇద్దరూ యువకులే, పైగా ఒకే సామాజిక వర్గం కావడంతో పోటీ నీదా నాదా అన్నట్లుగా ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన కుటుంబ నేపథ్యం పుట్టా మహేష్ కు అడ్వాంటేజ్ గా మారింది. ఏలూరు పార్లమెంటు పరిధిలో అసమ్మతిని తగ్గించడంలో పుట్టా మహేష్ కీలక పాత్ర పోషించారు. నూజివీడిలో ముద్రబోయనను సముదాయించడంలో సక్సెస్ అయ్యారు. ఏది ఏమైనా ఏలూరులో పోరు రసవత్తంగా సాగుతోంది. ఇప్పటికే అటు పుట్టా మహేష్, ఇటు సునీల్ ఇద్దరూ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే ఈ 4 రోజులు చాలా కీలకం కానుంది. పోటీ చాలా టఫ్ గా కనిపిస్తోంది. కాస్త కష్టపడితే కూటమి బలంతో మహేష్ గట్టెక్కే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.